నువ్వు నన్ను ఏమైనా అనొచ్చు అన్నయ్య. వీళ్ళు నన్ను అండం ఏంటన్నయ్య? శంకర్, ఇలా మీరందరూ గొడవ పడటం ఏమన్నా బావుందా చెప్పండి? ఎవరు బయట వాళ్ళతో గొడవ పడితే అర్థం ఉంది, కానీ మీలో మీరు గొడవ పడటం ఏంటి? జరిగింది మర్చిపోండి, ఏమీ జరగలేదనుకోండి. పద, సైలెంట్గా ఉండు నువ్వు. లేదు వదినా, నేను తప్పు చేశానా లేదా అనేది నాకిప్పుడే తెలియాలి. అసలు నువ్వు తప్పు చేశావని ఎవరన్నారు? ఏదో పొరపాటుగా జరిగిపోయింది, దాన్ని సరిదిద్దుకున్నావు కదా. అయినా మీరేంటయ్యా మీ అన్నయ్యని ఎదిరించి మాట్లాడడం ఏంటి? మమ్మల్ని అంటావేంటి వదినా? మేమేమన్నామని? అన్నయ్యని అడగకుండా కొండం శంకర్ అన్నయ్య చేసిన మొదటి తప్పు. కొన్నది పాత స్టాక్ అని చూడకుండా కొండం రెండో తప్పు. పనికిరాని ఓల్డ్ స్టాక్ని 15 లక్షలు పెట్టి కొండం మూడో తప్పు. ఆ పాత స్టాక్ని అన్నయ్య అమ్మితే రామరాజు అందరికీ పనికిరాని పాత స్టాక్ అమ్ముతున్నాడని అన్నయ్యకి చెడ్డ పేరు వచ్చి ఉండేది కదా వదినా. ఏం మాట్లాడుతున్నావు శ్రావణ్? అంటే మీ శంకర్ అన్నయ్య మీ పెద్దనే పరువు తీయాలనే ఆ స్టాక్ కొన్నారంటావా? మీ అన్నయ్యకి నష్టం రాకూడదనే శంకర్ బావ తినడం కూడా మానేసి 3 లక్షల లాభం వచ్చేలా అమ్మడానికి ఎంత కష్టపడ్డాడో మీకు తెలుసా? ఏంటండి మీరు మాట్లాడుతున్నారు? మా అన్నదమ్ములు మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి మాట్లాడడానికి మీరెవరండి? చుట్టం చూపుగా వచ్చిన మీరు మాట్లాడడం ఏంటండి? నేను మాట్లాడడం తప్పే. చిన్నప్పటి నుంచి నాతో కలిసి షాప్లో వ్యవహారాలు చూసుకున్నావు. మన వ్యాపారాల గురించి అన్ని విషయాలు తెలిసి కూడా నువ్వు స్టాక్ కొనటం తప్పే. తప్పు చేసావు కాబట్టే చేసిన తప్పుని సరిదిద్దుకున్నావు, అంతే. నువ్వు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, ఇంట్లో ఎవరు తప్పు చేసినా జరిగిన తప్పు గురించి అందరూ మాట్లాడతారు. అర్థమైందా? ఈ విషయాన్ని ఎంతటితో ఆపేసేయి. అనయ్య,
చూడు శంకర్, ఊరికి ఆవేశపడి వాదించడం కాదు, మళ్ళీ చెప్తున్నాను విను, నువ్వు తప్పు చేసావు. మన వ్యాపారాల గురించి అన్ని విషయాలు తెలిసి కూడా నువ్వు స్టాక్ కొనడం తప్పే. తప్పు చేసావు కాబట్టి చేసిన తప్పుని సరిదిద్దుకున్నావు, అంతే. శంకర్, ఇది మన కుటుంబం. ఎవరేమన్నా ఎన్ననుకున్నా అంతా మనమే కదా. బాధపడకు శంకర్. తప్పులు అందరూ చేస్తారు వదినా. నేను తప్పు చేశానన్న వాళ్ళు ఆ తప్పును సరిదిద్దుకున్నప్పుడు ఒక్కళ్ళు కూడా మెచ్చుకోలేదంటే వదినా. అన్నయ్య కూడా నాదే తప్పని చెప్పాడు, చూసావా? అన్నయ్య కూడా నన్నే అన్నాడు. మీ అన్నయ్య అన్నారని నువ్వెందుకయ్యా బాధపడతావు? గొడవ పెరగకుండా ఉండాలని అలా అన్నారు. ఆ మాట గురించి నువ్వు పట్టించుకుంటావేంటి శంకర్? లేదొదినా, మన ఇంట్లో ఏదో మార్పు కనిపిస్తుంది. ఇంతవరకు అన్నయ్య నన్నెప్పుడు ఒక్క మాట కూడా అనలేదు. అన్నిసార్లు అన్నాడంటే అన్నయ్యలో మార్పు వచ్చింది వదినా. శంకర్, శంకర్, నా మాట విను శంకర్. ఏంటి సీత, ఏంటిది? కొద్దిగా నెమ్మదిగా పెట్టచ్చు కదా. సీత, నా బ్యాగ్లో పెన్ తీసుకురా. మీరే వెళ్ళి తెచ్చుకోండి. ఎందుకంత కోపం? మీరు చేసిన పనికి కోపం రాక ఇంకేం వస్తుంది? నేనేం చేశాను సీత? తప్పు చేశాడని మీరు శంకర్ని తిట్టారు. తను చేసిన పొరపాటు సరిదిద్దుకోవడానికి ఎంతో కష్టపడి తనకున్న స్టాక్ని అమ్మాడు. పైగా 3 లక్షల లాభం కూడా వచ్చేటట్టు చేశాడు. తప్పు చేశాడని తిట్టినప్పుడు, లాభం వచ్చినప్పుడు మంచి పని చేశావని మెచ్చుకోవాలి కదా. ఒక్క మాటైనా మాట్లాడారా మీరు? నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, శంకర్కి కొంచెం కోపం ఎక్కువన్న మాటే కాని చాలా సున్నితమైన మనసు. ఆవేశం వచ్చినా తట్టుకోలేడు, ప్రేమ వచ్చినా తట్టుకోలేడు. అలాంటివన్నీ మెచ్చుకోకపోతే పోయారు. అందరూ తలాకొక మాట అన్నారు కదా. తను పడిన కష్టాన్ని తన మనసులో నాటుకున్న మాటలు అపార్థాలుగా మారితే తను ఆలోచించే విధానం పూర్తిగా మారిపోతుందండి. ఆ మార్పు పెరిగి పెద్దదైపోతే మీ అన్నదమ్ముల మధ్య దూరం పెరిగిపోతుంది. మిమ్మల్ని చూసి అందరూ అసూయ పడేలా
మీ అన్నదమ్ములు నలుగురు రామలక్ష్మణుల్లా ఎప్పుడు సంతోషంగా ఉండాలండి. మీ మధ్యలోకి కొత్తగా వచ్చింది నేను. మీ మధ్య ఏ కలతలొచ్చినా కలహాలొచ్చినా కొత్త కోడలు వచ్చిన తర్వాత అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం చెడిపోయిందంటారు. అలా ఎందుకు అనుకోవాలి? అది జరగకూడదనే కోరుకుంటున్నాను. జరిగితే దానికి నేనే కారణమని నేను నిందలు మోయాల్సొస్తుంది. మీ భార్యగా నేను మిమ్మల్ని ఒక మాట అనొచ్చు, భర్తగా మీరు నన్ను ఏవైనా అనొచ్చు. అది మన మధ్య ఉంటుందండి. కానీ మీ అన్నదమ్ముల మధ్య ఏం జరిగినా నేను బాధపడాల్సి వస్తుంది. వాళ్ళను తండ్రిలా పెంచి పెద్ద చేశారు. వాళ్ళేవైనా తప్పులు చేస్తే వాటిని మీ కడుపులో దాచుకొని ఓ అమ్మలా చూడాల్సింది కూడా మీరేనండి. దయచేసి ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనండి. మీకెప్పుడన్నా మీ తమ్ముళ్ళ మీద కోప్పడాలనిపిస్తే ఆ కోపం నా మీద చూపించండి. నేనేం నానా, మన ఫామ్ హౌస్ వెనుక 10 ఎకరాల ల్యాండ్ ఉంది కదా, అది అమ్ముతారని కోటేశ్వరరావు గారు నిన్ను అడగమన్నారు. దాని వాళ్ళు డెవలప్ చేసి ఫ్లాట్స్ కడతారంట. ఆ పని మేం చేసుకోగలమని చెప్పు. మావయ్య, వెళ్ళొస్తాను. ఎక్కడికి? అక్కడికే, రామరాజుంటికి. అక్కడ ఎందుకుంటున్నానో చెప్పాను కాబట్టి ఎందుకు అని మళ్ళీ అడగొద్దు. ఒక్క పూటైనా ఇంట్లో ఉండకుండా వచ్చిన వెంటనే వెళ్ళిపోతున్నావు? అవకాశం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కదా, దాన్ని మిస్ చేసుకోకూడదని వెళ్తున్నాను. మీ మావయ్య నీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నారు. ఏంటి మామా? నీ పెళ్లి గురించి ఏం ఆలోచించావు? అలాంటి ఆలోచన నాకేం లేదు. లేదని నాకు తెలుసు కాబట్టి నేను ఆలోచించాను. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. నాకు సంబంధాలు చూడమని మామతో నువ్వు చెప్పావా? సంబంధాలు చూడక్కర్లేదు. మీ బావకి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను. బావతో నాకు పెళ్ళా? ఏ, వాడికి అందం లేదా, చదువు లేదా, ఆస్తి లేదా? బావా, నీకు నాకు సెట్ కాదని ఆల్రెడీ నీకోసారి చెప్పాను. ఆ విషయం నువ్వు మావయ్యతో చెప్పలేదా? వాడు చెప్పాడు, కానీ మేమే మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అనుకోవడం కాదు, చెయ్యాలని నిర్ణయం తీసేసుకున్నాను. నా పెళ్లికి నువ్వు డెసిషన్ తీసుకోవటం ఏంటి మావా? నువ్వు వాడింట్లో ఉంటున్నావు. అక్కడ ఉండి నువ్వేం సాధిస్తావో నాకు తెలియదు, కానీ వాళ్ళు నిన్నెక్కడ మార్చేస్తారోనని నాకు భయంగా ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. అంటే నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం పుట్టడానికి, పెరగడానికి 100 కారణాలుండొచ్చు.
కానీ ఆ నమ్మకం చచ్చిపోవడానికి ఒకే ఒక కారణం చాలు. మీ అక్క నా మాట వింటుందని నమ్మాను. నా చేతుల మీదుగా మీ అక్క పెళ్లి జరుగుతుందని నమ్మాను. పిల్లా పాపలతో నూరేళ్ళు సంతోషంగా ఉంటుందని నమ్మాను. పుట్టిన పిల్లలకి మిమ్మల్ని పెంచిన ఈ మేనమామ పేరు పెడతారని నమ్మాను. ఇలా 100 రకాలుగా నమ్మాను. ప్రేమ అనే ఒకే ఒక కారణంతో నా కలలన్నీ చెరిపేసి తుడిచేసి స్వర్గానికి వెళ్ళిపోయిందిగా. నువ్వు మీ బావని పెళ్లి చేసుకోవాలి. అది కుదిరే పని కాదు మామా. ఎందుకు కుదరదు? ఆ రామరాజు ఇంట్లో ఉండడానికి, వాడి తమ్ముడు శంకర్తో బైక్ మీద తిరగడానికి కుదురుతుందా నీకు? నా గురించి అడిగే రైట్స్ నీకు లేవు. ఆ శంకర్తో తిరగడమే కాదు, అవసరం అనుకుంటే వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఇంట్లో వరుసైన నా కొడుకుని కాదని వాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావేంటి? నేను చెప్పింది వినపడి అడుగుతున్నావా? మరోసారి వినాలని అడుగుతున్నావా? వాడి అన్న కారణంగా నీ అక్క చచ్చిందే. అలాంటి వాడి తమ్ముడిని చేసుకుంటానంటావా? సిగ్గుందా నీకు? ఆ శంకర్ని పెళ్లి చేసుకోవాలనే కోరిక నాకు లేదు. వాడి మీద ప్రేమ లేదు. అవసరమైతే చేసుకుంటాను అని చెప్తున్నాను. వాడి చేత తాళి కట్టించుకునేది పిల్లల్ని కని వాళ్ళకి జోలపాట పాడడానికి కాదు, నా పగ తీర్చుకోవడానికి. ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి నా జీవితం నాశనం అయిపోయినా కూడా నేను పట్టించుకోను. నా గురించి అతిగా ఊహించుకొని ఎక్కువ కలలు కనడం మంచిది కాదని నీ కొడుక్కి చెప్పత్తయ్యా. అది కాదు దాక్షాయణి. దీనిలో చాలా మార్పు వచ్చింది. వచ్చిన మార్పు నాకు నచ్చనప్పుడు నేను కూడా మారక తప్పదు. ఏమండి, అది మన మేనకోడలండి. నర్మయ్! అందుకే తల్లిదండ్రులు లేని వాళ్ళని అతి గారాభంగా పెంచాను. దాని అక్క రామరాజు ప్రేమకి మోసపోయి చచ్చింది. అలాంటి వాళ్ళు దీని పొగను కూడా ప్రేమగా మార్చేస్తారని భయంగా ఉంది నాకు. అదే ఆ శంకర్ని పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలుగా ఉండిపోవాలని ప్రయత్నించిందనుకో, ఒక మేనకోడల్ని పోగొట్టుకున్నా నేను 2 మేనకోడల్ని కూడా పోగొట్టుకోవడానికి ఆలోచించను. మారుతి, అమ్మగారు వస్తున్నాను. శంకర్ ఎక్కడున్నాడు? పెరట్లో ఉన్నారు అమ్మగారు. సరే. శంకర్, కాఫీ తీసుకో. వస్తున్నా వదనా. నేను చెట్టును సరిగా పట్టించుకోపోయేసరికి ఈ సంవత్సరం కాపుకే రాలేదు. అన్నీ నేను చేసుకోవాల్సిందే తప్ప కనీసం చెట్లకు నీళ్లు పెట్టాలన్న ఆలోచన కూడా ఎవరికి రాదొదనా. బావా, ఏ ఇంట్లో అయినా పనిచేసే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్లే చేస్తారులే అని మిగతా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు బావా. అనేవాళ్ళు కూడా చేసేవాళ్లే అంటారే తప్ప చేయని వాళ్ళని ఏమీ అనరు. దాక్షాయిని, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించో కాదక్క, జనరల్గానే చెప్తున్నాను. శంకర్, నువ్వు త్వరగా కాఫీ తాగేసి షాప్ కంట వెళ్ళు. షాప్కా? దేనికొదనా? ఇవాళ కొత్త స్టాక్ ఏదో వస్తుందంట. నేను వెళ్ళి ఒకసారి చూడమని మీ అన్నయ్య చెప్పారు. నేను వెళ్ళి చూడడం ఏంటోదనా?
చదువు సంధ్య లేని వేలిముద్రగాణ్ణి.